వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా శారద లక్ష్మి చందుల మీద కోపంతో సరిగ్గా గమనించలేదు. కానీ చందు బయటకు అడుగు పెట్టడమే ఒక్కసారిగా కళ్ళు ఆశ్చర్యంగా తెరిచి లక్ష్మి భుజంపై గోకుతూ ముందుకు చూపిస్తాడు. లక్ష్మి కూడా ముందుకు చూస్తుంది. ఎదురుగా దూరంగా సోఫాలో జుట్టు విరబూసుకుని చేతిలో ముగ్ధమోహినిని పట్టుకుని చైత్ర కూర్చుంది. వీళ్ళ వైపే చూస్తూ ఉంది. లక్ష్మి కూడా చైత్ర వైపు బిత్తర చూపులు చూస్తూ, ఈరోజు వేట పొద్దుటే మొదలెట్టేసినట్లుందయ్యా అని దీనంగా అంటుంది. అవునే, అలానే చూస్తూ ఉన్నాడు చందు. శారద మాత్రం చైత్ర పరశురాంల మీద కోపంతో పైకే చూస్తూ హడావిడిగా నడుస్తుంది. ఆవిడేంటే రాత్రి అంత జరిగాక కూడా చైత్రమ్మను ఏమాత్రం పట్టించుకోకుండా అంత ధైర్యంగా వెళ్ళిపోతుంది అంటాడు అయోమయంగా చందు. ఇంతకీ చూసిందంటావా? అనుమానంగా చూస్తుంది లక్ష్మి. శారద మాత్రం వీళ్ళ మాటలు చైత్రను ఏమాత్రం పట్టించుకోకుండా వేగంగా మెట్లెక్కుతుంది. ఇంతలో చైత్ర గంభీరంగా, నానమ్మ, ఎవరి కోసం పైకెళ్తున్నావు? నేనిక్కడే ఉన్నాను అంటుంది. శారద ఒక్కసారే తల పక్కకు తిప్పుతుంది. అలా చైత్ర తల విరబూసుకుని భయంకరంగా కూర్చుని ఉండేసరికి శారదకు రాత్రి లక్ష్మి చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చేస్తాయి. మొదటిసారి చైత్రను చూస్తుంటే భయమేస్తుంది శారదకు. చైత్ర దగ్గరకు వెళ్ళాలా వద్దా అని భయంగా చూస్తూ ఉంది. ఇంతలో చైత్ర నెమ్మదిగా పైకి లేచి లేడి పిల్లలా పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వస్తుంది. శారద కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చందు లక్ష్మీలు కూడా ఏం జరగబోతుందా అని మౌనంగా చూస్తున్నారు. శారద ముందుకు వెళ్ళి నుంచున్న చైత్ర అమాయకంగా ముఖం పెట్టి, నానమ్మ, రాత్రి మంచినీళ్ళు ఇస్తానని ఇవ్వలేదే? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటుంది. చైత్ర చూస్తే ఎప్పటిలాగే మామూలుగా ఉండేసరికి లక్ష్మీ చందుల మాటలు నమ్మాలా వద్దా అని అనిపిస్తుంది శారదకు. కానీ ఎందుకైనా మంచిదనుకుని చైత్రతో ఏమీ మాట్లాడకుండా దురుసుగా ముందుకు తిరిగి వేగంగా మెట్లెక్కుతుంది. చైత్ర మాత్రం వెళుతున్న శారద వైపు కింద నుంచుని అలానే చూస్తూ ఉంది. ఇంతలో లక్ష్మి, అదేంటయ్యా అలా చూస్తుంది చైత్రమ్మ అంటుంది భయపడుతూ. నాకు అర్థం కావట్లేదే. నెమ్మదిగా నువ్వు చైత్రమ్మ కంట పడకుండా ఇక్కడి నుండి జారుకో, నేను కూడా బయటకు వెళ్ళిపోతాను నెమ్మదిగా చెబుతాడు చందు. సరేనయ్యా, నువ్వు కూడా తొందరగా బయటకు వెళ్ళిపో అంటూ లక్ష్మి నెమ్మదిగా అడుగులో అడుగు వెనక్కి వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళబోతుంది. చైత్ర సర్రున తల వీళ్ళ వైపుకు తిప్పుతుంది. ఉన్న చోటే ఆగిపోతుంది లక్ష్మి. చందు కూడా ఆగిపోయి నీళ్లు నములుతూ చైత్రని చూస్తున్నాడు. ఇంతలో చైత్ర, ఈ రోజు నుంచి మనం దాగుడు మూతలాడుతున్నప్పుడు మీరు ఆ గదిలో దాక్కోకూడదు సోమదత్త అంటుంది గంభీరంగా. లక్ష్మీ చందులు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. లక్ష్మి మనసులో, మా ఆయన్ని పట్టుకుని సోమదత్త అంటుందేంటి? పొద్దుటే డ్యూటీలోకి దిగిపోయినట్లుంది అనుకుంటుంది. చందు వెంటనే ఆ మాటకు తలను కిందకు దించేసి చేతులు కట్టుకుని, చిత్తం మహారాణి అంటాడు. మా ఆయన కూడా డ్యూటీలోకి దిగిపోయాడు, నేను మాత్రం ఆలస్యం చేయడం ఎందుకు అని లక్ష్మి కూడా మనసులో అనుకుంటూ చేతులు కట్టుకుని నుంచుంది. ఇంతలో చైత్ర లక్ష్మి వైపుకు తిరిగి, మల్లిక, రాత్రంతా గానం చేసి చేసి నా గొంతు బొంగురుపోయింది, తులసి కషాయం సిద్ధం చెయ్యి అంటుంది. చిత్తం మహారాణి, ఇప్పుడే వెళ్ళి సిద్ధం చేసేస్తాను అని తను కూడా ఆలస్యం చేయకుండా డ్యూటీలోకి దిగిపోవడమే మంచిదనుకుని లక్ష్మి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఆగు మల్లిక పిలుస్తుంది చైత్ర. లక్ష్మి ఒక్కసారే ఉన్న చోటే ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది.
తులసి కషాయం వద్దు, అల్లం కషాయం సిద్ధం చెయ్యి అంటుంది మళ్ళీ. చిత్తం మహారాణి, ఇక నన్ను వెళ్ళమంటారా అని తలను సరే అన్నట్లు ఊపుతుంది చైత్ర. ఊపిరి పీల్చుకుంటారు చందు లక్ష్ములు. చైత్ర అనుమతి ఇవ్వడంతో ఇద్దరూ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెంటనే జారుకుంటారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే తల ఎత్తి కోపంగా పైకి చూస్తుంది చైత్ర. వెంటనే కింద మాయమై పైన తన గది దగ్గర ప్రత్యక్షమవుతుంది. తను అక్కడకు వెళ్ళేసరికి శారద కంగారుగా పరశురాంని నిద్రలేపుతుంది. ఏవండి, ఏవండోయ్, తొందరగా లెగండి. ఏంటే రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పలేదన్నట్లు నీ గోలేంటి నాకు పొద్దుటే? కాసేపు పడుకోనివ్వచ్చు కదా. కాస్త బద్ధకంగా మాట్లాడతారు పరశురాం. ముందు లెగండి చెప్తాను. కాసేపు ఆగాక చెప్పకూడదా? కాసేపు ఆగాక అయితే ఇప్పుడెందుకు ఇంత హడావిడిగా మిమ్మల్ని నిద్రలేపుతాను? కాసేపు ఆగాకని చెబుతాను కదా. నీకు పుణ్యం ఉంటుంది శారద, కాసేపు పడుకో, నువ్వు బాగా నిద్ర వస్తుంది నీరసంగా మాట్లాడతారు పరశురాం. నిద్రొస్తుందా? రాత్రి ఆ పిల్లదయ్యాన్ని నాకు అంటగట్టి దున్నపోతులా పడుకున్నారు కదా. చంటి పిల్లను పట్టుకుని పిల్లదయ్యమంటావేంటి? కోపంగా కళ్ళు తెరుస్తారు పరశురాం. ముందు లెగిసి కూర్చోండి. రాత్రి ఏం జరిగిందో తెలిస్తే మీరిలా మాట్లాడరు. కంగారు పడిపోతుంది శారద. అనుమానంగా చూస్తున్నారు పరశురాం. ఏవండి, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయి గంభీరంగా చెబుతుంది. శారద చెబుతున్నది విన్న పరశురామ ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తారు. మిమ్మల్ని దెయ్యాలు ఇంట్లో ఉన్నాయంటే ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తున్నారే? ఇప్పుడు కూడా పరశురాం ఏమీ మాట్లాడకుండా శారద మాటలనే విడ్డూరంగా వింటున్నారు. ఓయ్, వినపడుతుందా మీకు అని భుజంపై గట్టిగా కొడుతుంది. పరశురాం ఉలిక్కిపడి ఎందుకు కొట్టావిప్పుడు అంటారు. ఎందుకు కొట్టడం ఏంటి? ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని మొత్తుకుంటుంటే దెయ్యాలు ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడగడం మానేసి ఇలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉంటే కొట్టనా అంటుంది. మంచిదేగా, మొదటిసారి నీ నోటి నుండి మాధురి గురించి 2 మంచి ముక్కలు వస్తున్నాయి, అందుకే ఆశ్చర్యపోయి వింటున్నాను అంటారు పరశురాం. ఇప్పుడు ఆశ్చర్యపోవడం శారద వంతైంది. నేనేం చెప్పాను మీకేం వినిపించింది? కనుబొమ్మలు చిట్లిస్తుంది శారద. నువ్వేం చెప్పావో అదే వినిపించింది. నేను ఇప్పుడు అసలు మాధురి పేరు ఎత్తానా? నీకేం పిచ్చి పట్టలేదు కదా. ఇప్పుడు వరకు మాధురి గురించే కదా చెప్పావు అంటారు పరశురాం కూడా విసుగ్గా. ఏం చెప్పాను? మాధురి చాలా మంచి పిల్ల అన్నావు కదా శారదా. ఇన్నాళ్ళు తనలో మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడే తనేంటో అర్థమైందండి అని చెప్పుకొచ్చావు కదా అంటారు అనుమానంగా చూస్తూ. నేనా మాధురి మంచిదని చెప్పానా? నోరెళ్ళబెడుతుంది శారద. దీనికి మతిమరుపు గాని వచ్చిందా అని మనసులో అనుకుంటారు పరశురాం. ఏంటి అలా చూస్తున్నారు? నేను అసలు ఇప్పుడు మాధురి గురించి ఏం చెప్పలేదు అంటుంది మళ్ళీ. చెప్పలేదా? చైత్ర, నువ్వు చెప్పరా, నానమ్మ ఏం చెప్పింది ఇప్పటి వరకు అని మాధురి వెనక నుంచున్న చైత్రతో అంటారు. శారద ఒక్కసారే నిర్ఘాంతపోయి వెనక్కి చూస్తుంది. చైత్ర అమాయకంగా చూస్తూ, నానమ్మ, నువ్వు చెప్పింది నిజమే, మా అమ్మ చాలా మంచిది అంటుంది. శారదకు లక్ష్మి మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తాయి. అంటే ఆ లక్ష్మి చెప్పినట్లు నేను రాత్రి జరిగిందేమీ ఎవరితోనూ చెప్పలేనా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఈ ఇంట్లోంచి బయటపడాలి? అసలు ఆ లక్ష్మి చెప్పినట్లు పడగలనా అని మనసులోనే అనుకుంటూ చైత్రనే చూస్తుంది. ఏంటి శారదా, ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటారు పరశురాం. అవును నానమ్మ, ఏమైంది నీకు? చైత్ర కూడా ఏమీ ఎరగనట్లే అడుగుతుంది. వెంటనే శారద లక్ష్మి చెప్పినట్లు చైత్రలో ఆ దెయ్యం ఉందో లేదో తెలుసుకుందామనుకుంటుంది.
అనుకున్నదే తడవుగా, ఏం లేదు, ఏం లేదు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళవా? మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళు అంటుంది కాస్త విసుగ్గా. సరే నానమ్మా అని చైత్ర గదిలోంచి బయటకు వెళ్ళడం మానేసి లోపలి వైపుకు నడుస్తుంది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళమంటే లోపలికి వస్తావేంటి? మీ అమ్మ ఆ గదిలో ఉంది, వెళ్ళు చికాకుగా మాట్లాడుతుంది శారద. శారద మాటల్లో ఆ విసుగుని గమనించినా కూడా చైత్ర ఏమాత్రం పట్టించుకోకుండా మంచం దగ్గరకు వెళ్ళి ముగ్ధను మంచంపై పడుకేస్తుంది. అది చూసిన పరశురాం చిన్నగా నవ్వుకుంటారు. శారదకు మళ్ళీ లక్ష్మి మాటలు గుర్తుకు వచ్చి అలానే చూస్తూ ఉంది. ఆ బొమ్మని ఇక్కడ పడుకేసావెందుకు? నీతో పాటు తీసుకెళ్ళు, మీ అమ్మ గదిలో పడికెయ్యి, ఆ గది చాలా బాగుంటుంది. ముగ్ధను కూడా ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తుంది శారద. ఆ మాటకు చైత్ర నెమ్మదిగా తలను శారద వైపుకు తిప్పి సూటిగా శారద కళ్ళలోకి చూస్తూ, ముగ్ధకు ఆ గది నచ్చదు నానమ్మా అంటుంది. శారద మళ్ళీ నివ్వెరబోయి, ఎందుకు నచ్చదు? ఎందుకంటే ఇది నా గది కాబట్టి, నేనెక్కడుంటే ముగ్ధ అక్కడే ఉంటుంది కాబట్టి అంటుంది గంభీరంగా. ఇప్పుడు పూర్తిగా శారదకు లక్ష్మి మాటలు నమ్మాలనిపిస్తుంది. ఇక చైత్రతో ఏమీ మాట్లాడకుండా, నాకు రాత్రంతా నిద్ర పట్టి చావలేదు అని పరశురాం వైపే చూస్తూ అంటుంది. అయితే కాసేపు వచ్చి పడుకో, నిన్ను పడుకోవద్దనే ధైర్యం ఎవరికుంది ఇంట్లో? ఇదిగో నీకు తోడుగా ఈ ముగ్ధను కూడా పడుకేసింది నా మనవరాలు అంటూ నవ్వుతూ మంచం దిగుతారు పరశురాం. ఏం అక్కర్లేదు, తలంతా ఒకటే నొప్పి, ఇంత చుక్క టీ నా పొట్టలో పడితే గాని నా బుర్ర ఏం పని చేయదు అంటూ విసుగ్గా వెళ్ళిపోతుంది శారద. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.